హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే వాటర్ పైన అయితే డక్కు బొమ్మనైతే వేస్తున్నాము. ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం అయితే బ్రౌన్ కలర్ అయితే తీసుకొని నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాతకి ఇక్కడ మేమైతే లైట్ బ్లూ కలర్ అయితే తీసుకొని నీట్గా అయితే ఇట్లా వేసుకున్నాము హాఫ్ వరకు. వేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్లాక్ కలర్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఇట్లా గ్రాస్ అయితే వేసుకున్నామనమాట. గ్రాస్ వేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే క్లౌడ్స్ అయితే వేసుకున్నాము. క్లౌడ్స్ వేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే వాటర్ పైనైతే వాటర్ ఫ్లోట్ అవుతున్నట్టు బ్లాక్‌తోనైతే ఇట్లా డ్రా చేసుకున్నాము. వేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే గ్రాస్ పైన ఫ్లవర్స్ ఉన్నట్టయితే ఆరెంజ్ కలర్‌తోనైతే ఇట్లనైతే వేసుకున్నాము. వేసుకున్న తర్వాతకి గ్రాస్‌కైతే గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాము. నీట్‌గా గ్రీన్ కలర్ వేసుకున్న తర్వాతకి సైడ్‌కైతే ఒక ఫ్లవర్ అయితే వేసుకొని దానికైతే యెల్లో వేసుకొని అలాగే క్లౌడ్స్‌కైతే బ్లూ కలర్ అయితే వేసుకున్నాము. నీట్‌గా వేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే బ్లాక్ కలర్‌తోనే అయితే మళ్ళీ ఒకసారి తిక్కువ అయితే డ్రా చేసుకున్నాము. తిక్కువ డ్రా చేసుకున్న తర్వాతకి ఇక్కడనైతే బ్లాక్ కలర్‌తోనే అయితే ఇప్పుడైతే డక్కునైతే డ్రా చేసుకుంటున్నామనమాట. నీట్‌గా ఇట్లా ఫస్ట్ అయితే లైట్‌గా డ్రా చేసుకున్నాము. డక్కుని డ్రా చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి బ్లాక్‌తోని తిక్కువ వేసుకొని డక్కు లోపటనైతే యెల్లో కలర్ వేసి ఫినిష్ చేసుకున్నాము. అలాగే డక్కు నోస్‌కైతే ఆరెంజ్ కలర్ వేసి నీట్‌గా ఫినిష్ చేసుకున్న తర్వాతకి డక్కుకైతే ఒక ఐ అయితే పెట్టుకొని చిన్నగా ఇట్లా డిజైన్ అయితే వేసుకున్నామనమాట. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను వేసిన డయాగ్రామ్ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.